చూడాలి. అయితే మీరు చెప్పినట్టుగా ట్రంప్ ఈ నిర్ణయాల వల్ల అమెరికా కంపెనీలు తమ ప్రాజెక్టులను ఇటు కెనడా కావచ్చు, భారత్ వంటి ఇతర దేశాలకు తరలించడం వల్ల భారత్‌కి ఇదొక ప్లస్ పాయింటే అని చెప్పాలి. కాకపోతే అక్కడ అమెరికన్‌లకు మాత్రం ఇదొక ప్రమాదకరమైనటువంటి సూచన. అయితే సత్యం గారు, బహుళ జాతి సంస్థలు ఎంఎన్‌సిఎస్ ఏదోలా కూడా భరించిన ఈ ఫీజు వల్ల చిన్న కంపెనీలు కావచ్చు, స్టార్టప్‌లు విదేశీ ప్రతిభను కోల్పోయే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మెరిట్ ఎక్కడుంటే అక్కడ ఫ్లో అవుతుంది. హ్మ్. ఎక్కడ ఆపర్చునిటీస్ ఉంటే మెరిట్ అక్కడికి ఫ్లో అవుతుంది. హ్మ్. కాబట్టి ఆపర్చునిటీస్ అమెరికాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అమెరికాకు ఫ్లో అయింది. చైనా గాని, ఇండియా గాని, ఇతర యూరోప్ నుంచి గాని అమెరికాకు ఫ్లో అయింది. ఇప్పుడు అమెరికాలో డిస్కరేజింగ్ సిచ్యువేషన్ ఉందంటే మరొక వైపు అది సహజంగానే చూస్తాయి. అది కేవలం ఒక్క టారిఫ్లు చూసే క్యాపిటల్ పరిగెత్తడం ఇవన్నీ ఉండవు. హ్మ్. క్యాపిటల్ మూవ్‌మెంట్‌కు అనేక కాజెస్ ఉంటాయి. దీర్ఘకాలికం, స్వల్పకాలికం. అయన్నీ చూడాలి. అవి చూడకుంటే కేవలం టారిఫ్ చేసి భయపడితే పరిగెత్తవు. ఉదాహరణకు ఈ మధ్య చైనా ఇండస్ట్రియలిస్ట్ తోటి మన వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. హ్మ్. మీరెందుకు చైనాలో కష్టాలు ఉన్నాయంటారుగా, ఎందుకు ఇండియా రావట్లేదు? ఇండియాకు పెద్ద ఎత్తున సంస్థలు వస్తాయని అనుకున్నారు. కానీ ఎక్స్‌పెక్టేషన్ తగ్గినట్టుగా మీరు చైనా నుంచి ఇండియాకు రావట్లేదు ఎందుకని అడిగితే, వాళ్ళు చెప్పిన మేజర్ కాజెస్ 2 కాజెస్ ఏమిటంటే, మేము ఇండియా వచ్చి పరిశ్రమలు పెట్టినా మా మూలధ ఈ ఇన్పుట్స్ అంటే వాటికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ మొత్తం కూడా చైనా నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నారు. మేము చైనాలో ఉన్నా చైనాయే వాడాలి. హ్మ్. ఇండియా వస్తే కూడా చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. కాబట్టి అది మాకు బెనిఫిట్ లేదనేది ఒకటి. హ్మ్. రెండోది, చైనాలో ఉన్న స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇండియా లేవు ఆ స్థాయిలో. ఇది రెండో కారణం. కాబట్టి ఈ 2 కారణాల వల్ల రాలేకపోతున్నాం అంటున్నాం. అంటే వస్తానంటే కూడా రాలేని స్థితి ఉంది. హ్మ్. అందుకని ట్రంప్ ఊహని బెదిరించి టారిఫ్‌లని లేకపోతే $1,00,000 అంటే పరిగెత్తుకు వస్తాయి అంటే ఇంకా అనేకం ఉన్నాయి వేరియబుల్స్. ఓ డజన్ రకాలుంటే టారిఫ్ అనేది ఒకటి. కాబట్టి వీటన్నిటిని చూసుకొని క్యాపిటల్ ఫ్లో అవుతుంది. కానీ ఏదేమైనా హ్మ్. వచ్చే క్యాపిటల్ కన్నా పోయే క్యాపిటల్ ఎక్కువ ఉంటే దేశం దివాళీస్తారు. ఇప్పుడు మన దేశం ఉంటే మన దేశానికి ఫారిన్ క్యాపిటల్ ఇన్‌ఫ్లో 2% గ్రోత్ రేట్ ఉంది. అవుట్‌ఫ్లో 0.7%. అంటే నెట్ 1.3% నిలబడుతుంది. ఈ నిలబడేది చాలా మేజర్. ఎక్కువ అగ్రెసివ్‌గా వస్తేనే హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవుద్ది. సంస్థలు పెరుగుతాయి, ఉత్పత్తి పెరుగుద్ది, ఎంప్లాయ్‌మెంట్ గ్రోత్ అవుద్ది. యెస్. అది లేదనుకోండి, ఎక్కడేసిన ఎంప్లాయ్‌మెంట్ అక్కడే ఉంటది. యెస్. యెస్. ఉద్యోగిత దొరికే అవకాశం లేదు. సత్యం గారు, కోర్టు ఇచ్చిన ఈ తీర్పు H-1B వీసా సాధించిన వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు ఎంతవరకు ఊరట కలిగిస్తుందంటారు? అందుకే కోర్టు తీర్పులు ఇస్తుంటే ఊరటే. హ్మ్. కానీ దాని వెనక ఊరుకోవట్లేదు ట్రంప్. మరొక వార్త వస్తుందిగా, అవును. H-1B వీసా వచ్చిన వాళ్ళకు ఫ్యామిలీ రావడానికి వీల్లేదని పెట్టాలని ఒకటి వార్త ఒక వస్తుంది. ప్రతిపాదన. హ్మ్. ప్రతిపాదన. కాబట్టి భార్య గాని పిల్లలు గాని రావడానికి వీల్లేదు. హ్మ్. అంటే వీడు H-1B వీసా వదిలేసిపోతాడు. పనిచేసేవాడే దేశాన్ని వదిలేసిపోతాడు. హ్మ్. భార్య పిల్లల కన్నా జీతం ముఖ్యం కాదు కదా. అవును. కాబట్టి ఆ విధంగా ఇంకొక డిస్కరేజింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏదో విధంగా అది ఎలక్షన్లు ఇచ్చినటువంటి ఒక హామీ నిలబెట్టుకోవటానికి, అమెరికన్స్కే ఉద్యోగిత కల్పిస్తున్నదని నిలబెట్టుకోవటానికి ఇటువంటివన్నీ కూడా ట్రంప్ చేస్తా ఉన్నాడు. సత్యం గారు, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ టెక్ దిగ్గజాలపైన ఈ కోర్టు తీర్పు ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ఈ ఈ ఈ సంస్థలన్నీ కూడా హ్మ్. అమెరికాలో ఉండి అమెరికాలో స్థాపించిన సంస్థలు హ్మ్. ఇండియన్స్ రిక్రూట్మెంట్ చేసుకుని బాగా లాభపడుతున్నాయి. అవును. H-1B వీసా కింద హ్మ్. $2,000, $4,000, $5,000 తోటి. ఇప్పుడు అది పెంచితే ఇండియా, చైనా వాళ్ళని భరించలేవు ఆ సంస్థలు. హ్మ్. అమెరికాని రిక్రూట్ చేసుకుంటే అట్టా భరించలేవు. అమెరికాని రిక్రూట్ చేసుకుంటే దాని ప్రకారం వేజ్ ఇవ్వాలి. $1,00,000, $1,30,000 ఇవ్వాలి. ఇండియన్స్ రిక్రూట్ చేసుకుంటే జీతం $65, $70,000 ఇచ్చినా మళ్ళీ వీసా ఫీజు ఇప్పుడు H-1B వీసా ఫీజు $1,00,000 భరించాలి. కాబట్టి ఈ సంస్థలకు భారం కాబట్టి అప్పుడప్పుడు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. అయితే సత్యం గారు, మీరు చెప్పినట్టుగా కోర్టు తీర్పు తర్వాత తాత్కాలికంగా ఉపశమనం లభించినా కూడా భవిష్యత్తులో H-1B నియమ నిబంధనలు ఇంకా కఠినతరమయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే అన్నిటి యొక్క అప్రోచ్ అదే విధంగా. ఇప్పుడు రిపబ్లికన్ అప్రోచ్ ఒక తిరుగుంటే హ్మ్. మిగతా డెమోక్రాట్స్ యొక్క ఇంకొక భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు పర్యావరణం మీద ఒక ఫ్రాన్స్ అగ్రిమెంట్ జరిగింది, ప్యారిస్ అగ్రిమెంట్. హ్మ్. అగ్రిమెంట్ పర్యావరణాన్ని ప్రపంచవ్యాప్తంగా అమెరికాతో సహా ఇంప్రూవ్ చేయడానికి అది జరిగితే
ట్రంప్ నేను అధికారంలోకి వస్తే దాంట్లో నుంచి బయటకు వస్తే మాకు నష్టం అన్నాడు, బయటకు వచ్చాడు. ఉమ్, మళ్ళీ బిడెన్ ఎలక్షన్లో మేము కనుక అధికారంలోకి వస్తే ముందు సంతకం దాంట్లో పెడతా, మేము అగ్రిమెంట్లో చేరతాం అన్నాడు. అన్నట్టు ఆయన అగ్రిమెంట్లో చేరిపోయాడు. మళ్ళీ ట్రంప్ రెండోసారి నేను మళ్ళీ బయటకు వస్తే, నేను కనుక గెలిస్తే బయటకు వచ్చాడు. అంటే అన్ని గవర్నమెంట్స్ యొక్క అప్రోచ్ ఒక తీరుగానే ఉండదు. ఉమ్, కాబట్టి రేపు డెమోక్రాట్స్ అధికారంలోకి వచ్చారు ఇట్లే ఉంటుందన్న నమ్మకం లేదు. కాబట్టి ప్రభుత్వాలు మారుతుంటే నిర్ణయాలు కూడా మారుతుంటాయి, వాళ్ళ డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. కాబట్టి ముందు ముందు ఏమవుతుందో అనేది మరొకసారి ఎట్లాగో ట్రంప్ థర్డ్ టైం వచ్చే అవకాశం లేదు. అవును. ఇద్దరు 2 సార్లే కదా. కాబట్టి మరొకసారి ఏ పార్టీ గెలుస్తుంది అనే దాని మీద విధానాలు ఆధారపడి ఉంటాయి. అయితే సత్యం గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అస్థిరమైన నిర్ణయాల వల్ల ఐటీ నిపుణులు అమెరికా వైపు వెళ్ళడానికి వెనకాడే పరిస్థితి వస్తుందంటారా? ఇప్పటికైతే చదువుకోవడానికి పోవడానికి వెనకాడే పరిస్థితి వచ్చింది. ఉమ్, ఏది వర్క్ వీసా 4 years లేదు 2 years అని, ఉమ్, తర్వాత ఫారినర్స్ని డిస్కరేజ్ చేస్తుండని ట్రంప్, చాలా ఇబ్బందులు ఉన్నాయని, ఇటువంటివన్నీ అరడజన కారణాలతోటి ఇప్పుడు చదువుకోవడానికి పోయే వాళ్ళు తగ్గారు. తగ్గితే అమెరికాలో దరిదాపు 2500 యూనివర్సిటీలు ఉంటాయి. అందులో 2000 యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలే. ప్రైవేట్ యూనివర్సిటీలు ఎట్లా సర్వైవ్ అవుతాయి? ఫారెన్ విద్యార్థులు పే చేసే ఫీజు తోటే. ఈ ఫీజు పెరుగుతూ ఉంటే పోయేవాళ్ళు తగ్గుతుంటారు. కాబట్టి ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇప్పుడు H1B పెంచడం వల్లనే కాదు, వర్క్ వీసా టైం తగ్గించి ఎంకరేజింగ్ సిచ్యువేషన్ లేకపోతే అమెరికా పోయే వాళ్ళ సంఖ్య తగ్గి గతంలో యూరోప్ వాళ్ళు ఇట్టే చేస్తే యూరోప్ పోయే వాళ్ళు తగ్గి అమెరికాకు పోయారు. ఇప్పుడు అమెరికా పోయే వాళ్ళు కూడా తగ్గి కొంతమంది ఆస్ట్రేలియా పోయారు. ఆస్ట్రేలియా పోయే వాళ్ళు కూడా ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు చైనా, తర్వాత కొరియా, దక్షిణ కొరియా, జపాన్ అటువైపు మళ్తున్నారు. కొన్ని యూరోప్ దేశాలకు కూడా మళ్తున్నారు. కాబట్టి చదువుకోవడానికి పోయే విద్యార్థులు చదువుకోవటానికి పోవట్లేదు, జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటేనే పోతున్నారు. అవును. జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడైతే డిస్కరేజింగ్ సిచ్యువేషన్ అక్కడ చదువుకోవడానికి కూడా పోదు. అందుకే ఇప్పుడు అమెరికా వాళ్ళు పోయే వాళ్ళ సంఖ్య తగ్గింది. సత్యం గారు, అమెరికా ఫస్ట్ భావజాలాన్ని నెరవేర్చడంలో ట్రంప్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారంటారా? ట్రంప్కు ఒత్తిడి లేదు. ట్రంప్ ఒక అరాచక పద్ధతిలో వ్యవహరిస్తుంటాడు ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు. దానికి మిత్ర దేశం, శత్రు దేశం లేదు. మన దేశం ఆగమాగం అవుతుంది, మోడీ ఇంకా ఆగం అవుతుంది. ఎందుకంటే ప్రేమిత్రుడు అని స్టేట్మెంట్ ఇస్తాడు, తెల్లనే ఈ టారిఫ్ పెంచుతాడు. నాకు ట్రంప్ మొన్న కూడా అన్నాడు, మోడీని మించిన మిత్రుడు లేడు అని. నిన్న టారిఫ్ పెంచాడు, 10% టారిఫ్ పెంచాడు. ద్వంద్వ వైఖరి. ఇట్లా అనేక రకాలుగా ఆయనకు మిత్రత్వం లేదా శత్రుదేశం, మిత్రదేశం లేదా మిత్రులు ఇదేం లేదు, సెల్ఫ్ ఇంట్రెస్టే. కాబట్టి రేపు ఏ దేశం ఏమవుద్ది దీంతో అనేది ఇప్పుడు అమెరికా ట్రంప్ రాయి చెప్తే అది పిచ్చోడు వేసిన రాయిలాగా ఎవరి తగులుద్దో తెలియదు. ఇప్పుడైతే ముందు ఇరాన్ తగిలింది యుద్ధ పరిస్థితుల్లో, తర్వాత టారిఫ్ల పేరు మీద మనకు కూడా కొన్ని రాళ్ళు తగిలింది, ఇతర దేశాలకు కూడా అస్తవ్యస్తం అవుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో వరల్డ్ ట్రేడ్ కాస్త అన్సర్టనిటీకి లోనైంది, వరల్డ్ గ్రోత్ రేటు అన్సర్టనిటీలు ఉంది, వివిధ దేశాల యొక్క గ్రోత్ రేట్లు కూడా అన్సర్టనిటీలే ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ తెచ్చిపెట్టిన యుద్ధం వల్ల, ఇరాన్ తోటి యుద్ధం వల్ల మన దేశ జీడిపి గ్రోత్ రేట్ సవరించుకున్నాం. 7.4% ఉంటుంది అనుకుంటే ఇప్పుడు 6.4, 6.5 అంటున్నాం. అంటే ఉత్పత్తి పడిపోతుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి పరిస్థితులు చాలా దేశాలకు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధం, ఆయిల్ ఖర్చులు పెరిగి, ఇన్ఫ్లేషన్ పెరిగి, ఇన్పుట్ కాస్ట్ పెరిగి, ఇవన్నిటి కారణాల వల్ల స్లో డౌన్ అవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి అన్ని ట్రంప్ కారణాల వల్ల ప్రపంచం ఇవాళ అస్థిరతలో ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ని కూడా ఇన్యాక్టివ్ చేస్తుండు. మాకు IMF వద్దు అంటున్నాడు, WHO వద్దు అంటున్నాడు, UNO ఖర్చు మేమెందుకు భరించాలంటుండు, దాన్ని కూడా నిర్వీర్యం చేస్తుండు. ఇట్లా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా నిర్వీర్యం చేస్తుండు. అంటే మధ్యవర్తిత్వం కూడా లేకుండా పోతుంది. రైట్.